అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీ దాబా స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి, ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. మొదటిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేది పేస్ట్ పట్టుకోవాలి, కానీ కచ్చాబెచ్చగా ఉండనివ్వాలి. ఫైన్ పేస్ట్గా మాత్రం చేసుకోకూడదు. ఇలా కచ్చాపిచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆనియన్స్ త్వరగా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా కలుపుకోవాలి అడుగంటకుండా. తర్వాత ఇక్కడ నేను ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే వేస్తూ ఉన్నాను. ఇక్కడ వెల్లుల్లి కలపలేదు. అల్లం వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి మాత్రము ఇలా ఒక గడ్డ పూర్తిగా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాబా స్టైల్ అన్నాను కాబట్టి సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ విధంగా చేస్తే వెల్లుల్లి ఈ విధంగా చేసి ఫ్రై అవ్వనివ్వాలి. పూర్తిగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇందులో చికెన్ అనేది కూడా 1/2 అవర్ సాల్ట్ వేసేసి మనము కలిపి పెట్టేసుకోవాలి. అప్పుడు స్మూత్గా అవుతుంది చికెన్ అనేది. ఇలా కలిపి పెట్టేసుకోండి. చూడండి, ఎప్పుడైనా మీకు చాలా బాగుంటుంది. ఈ విధంగా పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని ఒక 4-5 వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగాలి. దాని తర్వాత చూడండి, ఇందులో చికెన్లో ఉన్నట్టు వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు పసుపు, కారము, ధనియాల పొడి, సాల్ట్ వేసుకోవాలి. 4 కూడా వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఇందులో కలిసేటట్టు కొద్దిసేపు కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకొని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. నార్మల్ టమాటా అలాగే వేయట్లేదు. ఇలా బాయిల్ చేసి టమాటా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి అనేది. దాబా స్టైల్ చికెన్ అనేది సూపర్గా ఉండాలి అంటే ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అయితే ఒక చిన్న కప్పు మాత్రమే వేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేస్తున్నాము కాబట్టి మనకు 1 కప్పు వేస్తే సరిపోతుంది. మరీ డ్రైగా కాకుండా కొద్దిగా ఇందులో ఫ్రై అనిలో గ్రేవీ అనేది ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఇలా చికెన్ వేసిన తర్వాత చికెన్లోకి ఇప్పుడు మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మ చెక్క వేసుకోవాలి. కొద్దిగా నిమ్మ చెక్క వేసుకోవడం వల్ల పులుపునెస్ అనేది కొద్దిగా బాగుంటుంది, టేస్ట్ అనేది. చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలో కానీ అన్నంలో కానీ ఎందులోకైనా బాగుంటుంది. చికెన్ అనేది ఎక్కువసేపు మనం ఉడికించొద్దు. ఇక్కడ 20-25 మినిట్స్లోనే మనకు అయిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికిస్తే చికెన్ అనేది చితికిపోతుంది, బాగుండదు. అందుకోసమని చాలా తేలికగా సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్లో అయితే చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. చూడండి, చికెన్ ఇలా ఉండాలి, అప్పుడే మస్తు టేస్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.